భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, ముఖ్య సంఘటనలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి రేగళ్ల హరికృష్ణ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచార నివేదిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు మొదటి దశలో ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారు. ఇక రెండో దశలో ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఈ సమగ్ర కుటుంబ సర్వే ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్లారు. ముందుగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భద్రాచలంలోని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నిర్మించిన తలసేమియా వార్డును ప్రారంభించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొత్తగూడెం చేరుకున్న గవర్నర్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2047 నాటికి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి వికసిత భారత లక్ష్యాన్ని సాధించాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. జిల్లాలోని పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పినపాక నియోజకవర్గంలోని పులుసుబంత ప్రాజెక్టు, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి సుమారు 1400 ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. అలాగే ప్రతి ఎస్టీ నియోజకవర్గంలో 15,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మావోయిస్టుల కదలికలపై జిల్లాలోని సారపాక బోర్గంపాడు మండలం గెస్ట్ హౌస్లో రాష్ట్ర డీజీపీ జితేందర్ పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు నాణ్యమైన విద్య, వైద్యం, రవాణా, ఇతర సంక్షేమ పథకాలు అందించడానికి పోలీసు యంత్రాంగం ఎంతగానో కృషి చేస్తుందని డీజీపీ తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మావోయిస్టులకు సహాయం చేయరాదని డీజీపీ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ 4G సేవలు అందించేందుకు BSNL కృషి చేస్తోంది. ఇందులో భాగంగా టెలికాం శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ఛార్జ్ తారాచంద్, కలెక్టర్ జితేష్ వి పాటిల్తో సమావేశం జరిపారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో BSNL టవర్లు ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై వీరిద్దరూ చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పర్యాటక హబ్గా చేయడానికి గల అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల జీవన శైలిని సందర్శకులు తెలుసుకునేలా ట్రైబల్ మ్యూజియంను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే దుమ్ముగూడెం మండలంలోని బొజ్జుగుప్ప, నారాయణపేట గ్రామాల్లో పురాతన కాలం నాటి ఇళ్లను పర్యాటక కేంద్రాలుగా తయారు చేసేందుకు కూడా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి పర్యవేక్షణపై అన్ని శాఖల అధికారులతో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ చర్చించారు. కొత్తగూడెం పట్టణంలో 68వ రాష్ట్ర స్థాయి అండర్-17 బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన టీం ఛాంపియన్షిప్ వ్యక్తిగత విభాగాల్లో పలువురు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారు. జిల్లా ప్రజలు దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మిఠాయిలు పంచుకుంటూ, టపాసులు కాలుస్తూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు. బాణాసంచా దుకాణాల ఏర్పాటు, అనుమతితో పాటు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. మరోవైపు కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం వద్ద పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. శివాలయాల్లో దీపాలు వెలిగించడంతో పాటు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పోలీసులు చేపడుతున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ నెల రోజుల్లో మొత్తం 4 ఏరియా కమిటీ సభ్యులు, 1 దళ సభ్యుడు పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందే ప్రతిఫలాలు సత్వరమే అందించడంతో పాటు వారికి పునరావాసం కల్పించడంలోనూ జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.